తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు పరిశ్రమలకు ఎందుకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి? సో ఇప్పుడు చూసుకుంటే దాదాపు 47% మంది ప్రజలు ఎవరైతున్నారో, వర్క్ ఫోర్స్ ఎవరైతున్నారో, శ్రామిక శక్తి ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా వ్యవసాయము మరియు అనుబంధ రంగాల యొక్క కార్యకలాపాల మీదనే ఎక్కువగా ఎంగేజ్ అయినారు. సో ఆటోమేటిక్గా మనకేమవుతుంది, ఈ అగ్రికల్చర్ సెక్టార్లో వచ్చే ఇన్కమ్ అనేది ఏదైతే ఉందో, వ్యవసాయ రంగం నుంచి వచ్చే ఆదాయం అనేది అనీవన్గా ఉంటుంది. అనీవన్ అంటే తెలుసు కదా. సో ఒక్కసారి వర్షాలు అనేది సకాలంలో ఆన్ టైంలో ఇన్ టైంలో పడితే రైతులకి ఆదాయం అనేది మనకు వస్తుంది. ఒకవేళ డిలే అయితే, మాన్సూన్స్ అనేది డిలే అయినా కానీ, అధిక వర్షపాతం నమోదైనా కానీ, వరదలు వచ్చినా కానీ, క్షామాలు కరువు వచ్చినా కానీ, ఖచ్చితంగా మనకి అన్ఈవెన్ రెయిన్ఫాల్ ఉన్నా కానీ, డిస్ట్రిబ్యూషన్ అనేది అన్ఈవెన్గా ఉన్నా కానీ రెయిన్ఫాల్ అనేది ఖచ్చితంగా మనకి ఆ యొక్క లోటు వర్షపాతం అనేది నమోదవుతుంది. దానివల్ల పంట యొక్క దిగుబడికి ఆస్కారం అనేది ఉంది అండ్ పంట నష్టపోయే ఆస్కారం అనేది ఉంది. సో ఎంత బీమా కంపెనీలు ఎన్ని ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఉన్నా కానీ బట్ రైతులకి రెగ్యులర్గా వచ్చే ఆదాయం అనేది ఏదైతే ఉందో తను కోల్పోతాడు కాబట్టి మళ్ళీ ఆ యొక్క పేదరికంలోనే అక్కడే ఉండే అవకాశం ఉంది కాబట్టి. సో ఇర్రెగ్యులర్ ఇన్కమ్ సోర్సెస్ అంటే అసమానత ఆదాయం అనేది మనకి ఇక్కడ ఆస్కారం అనేది ఉంది కాబట్టి